9+ ప్రేక్షకులకు నమస్కారం. ఆషాఢ మాసం మొదలైంది. ఆషాఢ మాసం అనగానే మనకి గుర్తుకొచ్చేది మొదటగా బోనాల జాతర. మరి బోనాల జాతర మొట్టమొదటిగా మనకి గోల్కొండలో జరుగుతుంది. మరి ఆ ఆదివారం ఈ రోజే. మరి ఇక్కడ మనం చూసుకుంటున్నట్లయితే ప్రజలందరూ తండోపతండాలుగా తరలి వస్తున్నారు అమ్మవారి ప్రశంసలు, అదేవిధంగా అమ్మవారి ఆశీర్వాదం కోసం. మరి చూసుకుంటున్నట్లయితే ఎంతో మంది ఇక్కడ తండోపతండాలుగా రావడమే కాదు, అమ్మవారికి అదేవిధంగా బోనాలు చేయడం, మరి అమ్మవారితోటి చక్కగా ఆశీర్వాదం తీసుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మరి మీరు కూడా ఈ బోనాలు జాతర మా 9+ ఛానల్ త్రూ చూసి ఆస్వాదించండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఈ జాతర సందడి ఏంటో చూసేద్దామా. ముందుగా అందరికీ ఆషాఢ మాసం శుభాకాంక్షలు. నా పేరు గుడ్డిమల్ కపూర్ పవన్ పోత్రాజ్. గత 20 సంవత్సరాల నుంచి వేషధారణ వేస్తున్నా. ఇప్పుడు రావిరాల సూర్యంగుట్ట ఎల్లమ్మ మురళీస్వామి ఘటం వెంబడి నేను ఈ ఊరేగింపులో పాల్గొన్నాను. ప్రతి ఏడాది వస్తాను నేను. లాస్ట్ వీక్ కూడా బంగారు బోనం వెంబడి వచ్చిన. ఈ వీక్ మళ్ళీ అమ్మవారు పిలుచుకొని మళ్ళీ వచ్చిందని గత 20 సంవత్సరాల నుంచి. ఈ సంవత్సరం చాలా బాగా అనిపించింది. పోలీసు వాళ్ళది కూడా సపోర్ట్ చాలా మంచిగా ఉంది. ఏది మాకు ప్రెజర్ లేకుండా, ఇబ్బంది లేకుండా మంచిగా ఉంది. ఇక పోతురాజు అంటే అమ్మవారి తమ్ముడు. అమ్మవారిని ఎదుర్కొని వస్తుంటే తమ్ముడిలాగా మేము ఉండి కాపలా కాస్తాం. ఏ నజర్ ఇట్లా ఏది దలగకుండా అమ్మవారికి తోడు నీడగా ముందుకు సాగుకొని వస్తుంటాం అమ్మవారిని ఎదుర్కొని. మేము గోల్కొండకి లాస్ట్ వీక్ కూడా బంగారు బోనం ఓల్డ్ సిటీ నుంచి తెచ్చాము, ఉమ్మడి దేవాలయం నుంచి. మరి ఈ వారమేమో రావిరాల టెంపుల్ మురళీస్వామితో ఘటం వెంబడి వచ్చినాము. ప్రతి సంవత్సరం వస్తామమ్మ ఆడుతూ పాడుతూ. అట్లా సికింద్రాబాద్, నెక్స్ట్ మాకు బల్కంపేట ఉంది, విజయవాడ టెంపుల్ ఉంది, మళ్ళీ సికింద్రాబాద్ ఉంది, మన హైదరాబాద్ ఉంది. రంగరంగ వైభవంగా మంచిగా వేడుకతోటి జరుపుకొని వస్తుంటాం. నాకు ఒక పర్సనల్ మొక్కుబడి ఉంది, దానివల్ల నేను వేసిన. నమస్కారం అండి. మీ పేరు? మాధవి అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేడ్చల్. ప్రతి సంవత్సరం వస్తారా? లేదండి, ఇదే ఫస్ట్ సార్ మేము రావడం. ఎలా అనిపిస్తుంది? బాగుంది. రద్దీ రష్ ఎక్కువ ఉన్నాయి కదా, మరి బందోబస్తులు అవన్నీ ఎలా ఉంది? బాగుందండి బందోబస్తు బాగుంది. అయితే సపరేట్ బోనాలలోకి సపరేట్ పెట్టే ఉంటాయి. వెళ్ళే వాళ్ళకు సపరేట్ లైన్ ఉంచాలి. ఫ్రెండ్స్ వచ్చారు. కాకపోతే వాళ్ళకు మాకు అందరికి ఒకే లైన్ అయ్యేసరికి ఇబ్బంది అవుతుంది. పాపం వాళ్ళకి సపరేట్ లైన్ ఇస్తే బాగుంటుండే. నేను బోనాలు మా ఊర్లో మెడ్చల్ చూడడానికి వచ్చి. ఇప్పుడు మనము ఓల్డ్ సిటీ సోమ విజయ్ పోతురాజు గారితో ఉన్నామండి. సో ఈ పోతురాజు గారు ఎన్నో సంవత్సరాలుగా పోతురాజు వేషాలు వేసి మరి చాలా సాధించారు అని అనుకోవచ్చు. మరి వీరి మాటలు తెలుసుకుందాము. బోనాలు ఎందుకు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు, బోనంలో ఉండేదేంటి, అదేవిధంగా పోతురాజు గారి విశిష్టతలు ఏంటో. నమస్కారం అండి. నమస్తే. బోనాల శుభాకాంక్షలు. మీ ఛానల్ వాళ్ళకు సుఖశాంతులతో ఉండాలని, అమ్మ గోల్కొండ వెళ్ళమ్మ కటాక్షం అందరు కలిగి ఉండాలని మనసారా కొడుతున్నా. బోనాల శుభాకాంక్షలమ్మ. చెప్పండి. బోనాలు ఎందుకు జరుపుకుంటారు అంటే అమ్మ, అమ్మవారికి వెంటలు కొట్టి కొట్టి ఆచడం రాగానే వానలు పడతాయి కాబట్టి వాతావరణం అంతా కలుషితం అవుతుంది. ఆ కలుషితం అయినప్పుడు కొందరికి అంటు రోగాలు వచ్చి ఎన్నో పీడ బాధలు వస్తాయన్నమాట. కొన్ని ఏదేదో గాలులు తగులుతాయి అన్నమాట. కావున సంవత్సరానికి ఒకసారి అమ్మవారు ఇట్లా ఊరేగింపుకు వస్తుంది అనమాట. ఆ ఊరేగింపుకు వచ్చినప్పుడు ఆ పొలిమేర కాసే పోతలు ఇంకా కట్టు ఓదులు వాడు కన్న కొడుకు పెట్టి ఓదు వాడు పెద్ద కొడుకు మంత్రకాడు తంత్రకాడ దయ్యాలని భూతాలని కామిని కమ్ముకోడి పిశాచులని గావు అట్టుకుంటా ఆ వీరగోళ్ళ దిప్పుకుంటా వీరంగం వేసుకుంటూ పోతుంటే ఆ గాలులు దుమారాలు కానీ దూరం అయిపోతాయి. మన ఏమంటారు అంటే లోక కళ్యాణం గురించి వచ్చిండు కాబట్టి పోతురాజు ఆ లోకాన్ని కాపాడే సాధించేవాడు పోతురాజు. అంటే మన గ్రామానికి కాపాడేవాడు పోతురాజు. ఆ గుడికాడ పోతురాజు ఉంటాడు, పొలిమెరగాసే పోతలింగడు ఎందుకుంటాడు అంటే మన గ్రామాన్ని కాపాడాలని చెప్పేసి ఆ గ్రామంలో ఉపడ మన కోట మైసమ్మని అనేది పెట్టుకుంటాం, అట్లా బొడ్రాయి కూడా పెట్టుకుంటాం అనమాట. మన ఏరియా ఎంత ఉందో ఆ గ్రామంలకు ఏ కీళ్లు రావద్దు, ఏ దయ్యాలు కానీ భూతాలు కానీ కామిని కానీ కమ్ముకోటి పిశాచులు ఏ గాలులు రావద్దు అని చెప్పేసి అలా బొడ్రాయి పెడతారు అనమాట. ఆ పోతురాజే బొడ్రాయే పోతురాజు. కాబట్టి సంవత్సరానికి ఒకసారి అమ్మవారి దగ్గరికి ఆషాఢంలో అమ్మవారు వస్తుంది కాబట్టి మన వాడకు వస్తుంది, మన పిల్లల జల్లెల్ని కాపాడడానికి వస్తుంది కాబట్టి అమ్మవారు వచ్చింది కాబట్టి అమ్మవారికి ఒక నైవేద్యము
నైవేద్యం ఇట్లా తీసుకోపోతే దుమ్ము ధూళి పడుతుంది. ఆ దుమ్ము ధూళి పడకుంటే ఏం చేస్తాం అంటే ఒక కుండని తీసుకొచ్చి అందులో అన్నం పెట్టి సున్నం జాదు పెట్టి కుంకుమ పసుపు పెట్టేసి మన అందులో మన అన్నం పెట్టి అన్నం వేసి ఇంత కొయ్యగూర అంటారంట. కొయ్యగూర వేస్తే అంటే అమ్మవారికి తీపేనమాట. కొంతమంది కొయ్యగూర కూడా వేయరు, ఆ బోనం వేసిరా బెల్లం వేసిరా నడవ అంటారు. అట్లా కాదు, కొయ్యగూరనే అమ్మవారు ఆ కొయ్యగూర వేసి ఇంత బెల్లం పెట్టేసి ఆ మీదంగా ఇంత ఉల్లిగడ్డ వేసి మన చింతపండు వేసి అందులో పెరుగు వేసి ఇంత నీళ్లు పోసి అమ్మకు ధూప అనమాట. ఆ ధూప ఉంటుంది, అమ్మవారికి నైవేద్యం ఉంటుంది. ఆ నైవేద్యం తీసుకుపోయి అమ్మవారికి ఎక్కిస్తాం కాబట్టి ఆ అమ్మవారి బోనం ఎత్తుకున్న వాళ్ళకు సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో కోడి పరిగెత్తుంటాయి. ఏలీలు చుట్టుకున్న ఆ మప్పు అయిన మనుషులకు ఒక బోనం ఎత్తుకొని అమ్మవారికి బోనం ఎక్కించినాక వారం లోపల చూడమను మంచిగా కాకుంటే కాలు కిందకే పోతా. మరి ఇప్పుడు మన గోల్కొండ గుడి చైర్పర్సన్ గారు ఉన్నారు, ఆకుల చంద్రశేఖర్ గారు. మరి వారి మాటలు తెలుసుకుందాం. ఇక్కడ బందోబస్తులు, జాతర విశేషాలు ఏంటో. 9+కి శుభాకాంక్షలు, అభినందనలు. మరి మీ ద్వారా తెలంగాణ ప్రాంత ప్రజలకు, తెలంగాణ భక్తులకు మరి గోల్కొండ బోనాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా నేడు 2వ పూజ. ప్రతి ఆషాఢ మాసంలో 9 వారాల పాటు 9 పూజలు జరుపుకోవడం మన ఆనవాయితీ కొన్ని వందల సంవత్సరాలు జరుగుతూ వచ్చింది. మరి ఈసారి ఈ యొక్క 2వ పూజకే అత్యంత రద్దీగా మరి భక్తులు ఇక్కడ విచ్చేశారు. మరి చరిత్రలో కూడా కనివిని ఎరగని రీతిలో ఈసారి 2వ పూజకి ఇంతమంది రావడం చాలా సంతోషకర విషయం. మరి ఎలాగైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క బోనాలని పబ్లిసిటీ చేయడం వలన మరి తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో కూడా ఇక్కడ గోల్కొండ బోనాలు అంగరంగ వైభవంగా ఘనంగా జరుగుతాయని చెప్పేసి మరి ప్రతి ఒక్కరు తెలవడం వలన మరి ప్రతి తెలంగాణ మూల నుంచి కూడా ఇక్కడ భక్తులు విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఒక దర్శనానికి కృపకు పాత్రలు అవుతున్నారు. మరి ఈరోజు తెల్లవారుజాము 5 నుంచే మరి మా ఒక ఆడపడుచులు మరి ఎంతో మంచిగా అలంకరణ చేసుకొని బోనాలు తీసుకురావడం, అదేవిధంగా యువకులు మరి తొట్టెలు తీసుకురావడం, మరి డప్పు వాయిద్యాల మధ్యలో పోతరాజులు నాట్య విన్యాసాలతో 360 మెట్లు కూడా ఎక్కి ఇక్కడ అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులు కానీ, పోతరాజు కానీ, మహిళామణులు కానీ, ఆడపడుచులు కానీ మరి వాళ్ళకి ఎట్టి అసౌకర్యం కలగకుండా మా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడిదక్కడ తగిన ఏర్పాటు చేయడం వలన సౌకర్యవంతం దర్శనం కలగాలని చెప్పేసి మా ఒక దేవాదాయ శాఖ మంత్రులు కొండా సూర్యకమేణ గారు, మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన బీసీ వెల్ఫేర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారు, మరి మా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన యనమల రేవంత్ రెడ్డి గారు, మరి ఈ యొక్క డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ను కోఆర్డినేట్ చేసుకొని 15-16 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. దాని కీలక పాత్ర వహించేది లా అండ్ ఆర్డర్ పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్, మరి ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్, మరి ఎండోమెంట్ వారు, మరి అదేవిధంగా జిహెచ్ఎంసీ కానీ, వాటర్ వర్క్స్ కానీ, జలమండలి కానీ, మరి ఈ యొక్క హెల్త్కి సంబంధించిన అంబులెన్స్ ప్రొవైడ్ చేయడం కానీ, అడుగున హెల్త్ క్యాంపులు పెట్టడం, ఇక్కడ రామదాస్ బందికాల దగ్గర అంబులెన్స్ ఏర్పాటు చేయడం. మరి ఇక్కడ మనం గోల్కొండ బోనాల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ విభిన్నమైన ప్రజలు ఎక్కడెక్కడనో మూల ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసి మరి బోనం సమర్పిస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ బోనం తయారు చేసి కూడా వాళ్ళకి సమర్పిస్తుంటారు. మరి చూసుకున్నట్లయితే ఇందులో శివశక్తులు, అవునండి, శివశక్తుల పాత్ర ఎంతో గొప్పది. మరి ఆ శివశక్తులు ఏ విధంగా బోనం సమర్పించుకుంటారు, ఎన్ని సంవత్సరాలుగా ఇలా బోనం సమర్పించుకుంటున్నారో తెలుసుకుందాం రండి. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్ గౌడ్ అండి, నిజామాబాద్ నుంచి వచ్చామండి. ముందుగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ ఆషాఢ బోనాల శుభాకాంక్షలండి. శివగణాదులకు, శివశక్తులకు శనార్థండి. చెప్పండి. మీరు ఎన్ని సంవత్సరాలుగా బోనం సమర్పించుకుంటున్నారు? మీరు శివశక్తులు అంటారు కదా, శివశక్తుల ప్రాముఖ్యత ఏంటి? అంటే పోతురాజులకి శివశక్తులకి తేడా ఏంటి? పోతరాజులు అంటే అమ్మవారికి పోతలింగన్న, అంటే అమ్మవారు పొలిమేరలో ఉంటుంది కాబట్టి అమ్మవారి కావాలి కోసము అక్క కోసం పోతలింగన్న అంటే పోతురాజులు అన్నట్టు. అమ్మవారి కోసం కావాలి పోతలింగన్న. దూతలు కానీ శక్తులు కానీ ఏం రాకుండా చేయకుండా అమ్మవారు అంటే వాళ్ళ అక్క కోసం కావలిపోవడానికి పోతలింగన్న కావలి కాస్తాడు, అక్క తమ్ముడు అన్నట్టు. శివశక్తులు అంటే కూడా మళ్ళీ పోతురాజుల కిందకే వస్తారా? సేమ్ వాళ్ళకి సేమ్ ఉందా? శివశక్తులు అంటే అమ్మవారితో సమానం అండి. పోతురాజులు అంటే పోతలింగన్న అంటే అక్క తమ్ముడు అనుబంధంతో ఉంటుందండి. అమ్మవారితో శివశక్తి అండి. అమ్మవారికి ప్రతి సంవత్సరం ఆషాఢంలో ఫస్ట్ మొదటి ఆదివారం కానీ గురువారం కానీ అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుందండి. బోనం అంటే భోజనం. మనం ప్రతిరోజు 3 పూటల అన్న భోజనం ఎట్లయితే మనం కడుపు నింపుకుంటున్నామో
అదే ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం సమర్పిస్తే భోజనం సమర్పించినట్టు సంవత్సరం పాటు. బోనము అంటేనే నిజాం నవాబుల కాలం నుంచి అమ్మవారు అప్పటి నుండి మహమ్మారి అనే వ్యాధి కానీ అప్పుడు యుద్ధాలు కానీ జరగడంలోనే అమ్మవారు ముందు పాత్ర వహించి అమ్మవారు రోగాలను నశించి అమ్మవారు ఇక్కడ జగదాంబిక అమ్మవారు రేణుకమాత అమ్మవారు నిలవడం జరిగిందండి. నేను 8-9 సంవత్సరాల నుంచి అమ్మవారి బోనం సమర్పించడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం అమ్మవారు బోనం సమర్పించడం వల్ల కానీ గొడ్డు గోజ కానీ పంట కానీ ఏదైనా సుభిక్షంగా పడుతున్నాయండి. బోనాలు తయారు చేయడం కుండలో కానీ ఇత్తడి బిందెలో కానీ అమ్మవారికి ఎవరు మాట్లాడకుండా చేయకుండా పరమన్నం కానీ పసుపన్నం కానీ పచ్చగూర కానీ వండి అమ్మవారికి బోనం లోపల సమర్పించడం జరుగుతుంది. వేపాకు అనేది అమ్మవారికి చల్లదనం అండి. వేపాకు అనేది మహమ్మారి వ్యాధి నివారించడానికి వేప చెట్టులో చాలా గుణాలు ఉన్నాయండి. వేప చెట్టు అమ్మవారితో స్వరూపం అండి. కమ్యూనిటీ మెంబర్ ఉన్నారు వ్యాస్ కుమార్ గారు, మరి వారి మాటలు తెలుసుకుందాము. ఇక్కడ పూజలు ప్రత్యేకతలు అదే విధంగా ఏ విధంగా ఇక్కడ జరుపుకుంటున్నారు. నమస్కారం అండి. నమస్కారం. అందరికీ తెలంగాణ వాస్తవ్యులకు గోల్కొండ బోనాల శుభాకాంక్షలు. యావత్ తెలంగాణ వాస్తవ్యులకు ఇక్కడ 9 పూజలు అవుతాయి. ఇది 2వ పూజ. ఇంకా థర్స్డే సండే అలాగా 9 పూజలు నడుస్తాయి. ఇది 2nd పూజ. నెక్స్ట్ సండేకి అంత హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఏరియా నుంచి ఘటాలు, ఊరేగింపులు, ఇంకా తొట్టెళ్ళు అన్నీ చాలా మటుకు వస్తాయి అన్నమాట. ప్రొసెషన్ చాలా పెద్దగా ఉంటుంది నెక్స్ట్ సండే. ఈరోజు కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకు 2 lakhs పీపుల్ దాకా వస్తారు. ఈవినింగ్ 9-10 వరకు ఉంటుంది. మనకు మా ఆరతి అనేది 9 o'clock తర్వాత అవుతుంది మా ఆరతి. మన ఎక్కడ కూడా ఇవ్వరు మా ఆరతి. విత్ ఎలా ఇస్తారంటే కొంచెం ఇక్కడ ఆరతి ఇచ్చుడే వెరైటీగా ఉంటుంది. వేరే టెంపుల్స్లో కూడా ఇవ్వరు. ఎలా అంటే అది ఆల్కహాల్ ఇస్తారు ఆరతి. దానికి చాలా మహిమగల ఆరతి. దానికోసం చాలామంది నైట్కి ఒక 10 to 20,000 పీపుల్ దాకా వస్తారు ఆరతి చూడడానికి. చాలా మంది వస్తారు. మరి గత సంవత్సరం కిందటి సంవత్సరం మనం పోల్చుకుంటే కిందటి సంవత్సరం 5 లక్షల మంది వచ్చారు కదా, మరి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే 2 లక్షల మంది ఇప్పటివరకు వచ్చారు అనేసి అంటున్నారు. మరి దీని మీద మీరు ఏమని చెప్తారు? గత సంవత్సరంలో 2వ పూజనే మొత్తం క్యాల్కులేషన్ చేసి ఈ 9 పూజల కోసం అయితే మేము ఎక్స్పెక్టేషన్ ఒక 15 lakhs పీపుల్ దాకా వస్తారు. ఎందుకంటే థర్స్డే సండే ఇంకా మంగళవారాలు కూడా చాలా మంది వస్తారు. అలా ఇప్పుడు డిస్టిక్లలోకి వెళ్ళి వస్తారు. ఇప్పుడు నెక్స్ట్ సికింద్రాబాద్ బోనాలు కాకముందు వరకు ఇక్కడ దగ్గర ఒక 7 to 8 lakhs పీపుల్ వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇంకా ప్లస్ మన బ్యారిగేటింగ్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మెడికల్ టీమ్ అడుగడుగునా కనబడుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మీకు 100 మెట్లకు ఒక మెడికల్ డిపార్ట్మెంట్ పెట్టారు. ఇంకా వాటర్ వర్క్స్ వాళ్ళు కూడా వాటర్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా పెట్టారు ఈసారి. క్యూస్ కూడా మీరు చూసినట్టున్నారు. లేడీస్కి సపరేటు, బోనాలకు సపరేటు, జెంట్స్కి సపరేటు బాగా చేశారు. మీరు ఇంకా ఓడిబిఎం కార్యక్రమం కూడా చూసారు కదా, అది కూడా అంత మంచి భారీ ఎత్తున ఈసారి లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఇంకా కొంచెం భారీ ఎత్తున ప్లాన్ చేసి మంచిగా సహకరిస్తూ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా బాగా సహకరించి అన్నింటిలో మంచిగా సక్సెస్ఫుల్గా అవుతుందని మేము ఆశిస్తున్నాము. అది అందరూ పబ్లిక్ కూడా సక్సెస్ఫుల్లీ చేయాలని కోరుకుంటున్నాను. మరి చూస్తున్నారు కదండి, గోల్కొండ జాతర మొదటి వారం కాబట్టి చాలా రష్గా ఉంది, చాలా రద్దీగా ఉంది. మరి జనాలు చూస్తున్నట్లయితే అసలు బోనం ఎత్తుకునే వాళ్ళకి స్పెషల్ లైన్ లేకుండా అందరికీ కలిపేసి మరి ఇక్కడ పంపిస్తున్నారు. జనాలకు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. చూస్తున్నారు కదా ఎంతో రద్దీగా ఉంది, ఎంతో అసలు ప్లేస్ కాళ్ళు పెట్టిన కూడా ప్లేస్ లేకుండా వెళ్తున్నారు. స్పెషల్లీ బోనాలు ఎత్తుకొని వెళ్ళే వాళ్ళకి స్పెషల్ లైన్ ఉండాలి, కానీ అలా లైన్ ఇవ్వకుండా, వృద్ధులకి లైన్ ఇవ్వకుండా అందరికీ జనాలకి ఒకటేలాగా కలిపేసుకొని మరీ పంపిస్తున్నారు. బందోబస్తు చూస్తున్నట్టు చాలా గట్టిగానే ఉంది, బట్ రద్దీ కూడా అలాగే ఉంది. మరి చూద్దాము ఇంకో వారాలు ఎలా జరపబోతున్నారో, ఎలా అవ్వబోతుందో. మరి ఇలా ఇంత రద్దీ ఉన్న ఈ ప్రదేశంలో మాత్రం అయినా సరే భక్తులు ఎంతో ఆశగా అమ్మవారి ఆశీస్సులు తీసుకుందామనేసి ముందు కొనసాగుతున్నారు. కెమెరామెన్ సాయితో మాధురి, 9+.